గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్న కూటమి పార్టీలు. మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాసాన్ని నెగ్గిన రెబల్ కార్పొరేటర్లు. కుట్రలు కుతంత్రాలతో కూటమి సర్కార్ విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించిన వైసీపీ నేతలు. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. సముద్ర తీరంలో బీచ్ ఫెస్టివల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీలో నెలకు కొత్త థీముతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నెల్లూరులో ఈ వేస్ట్ సేకరణ ర్యాలీలో పాల్గొన్న మంత్రి నారాయణ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన కూటమి పార్టీలు అనుకున్నట్లుగానే గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిసి 74 మంది మద్దతును కూడగట్టుకొని మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాసాన్ని నెగ్గింది కూటమి. త్వరలోనే కొత్త మేయర్ను ఎన్నుకొని విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా కూటమి నేతలు సంబరాలు చేసుకొని హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ విజయాన్ని మేము తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు కానుక ఇవ్వబోతున్నాం. అయితే ఈ సందర్భంగా మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, ఈ బలపరక్షలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు కుతంత్రాలతో కూటమి సర్కార్ మేయర్ పీఠం కైవసం చేసుకుందని ఆరోపించారు. కూటమి పాలనలో ధర్మం వద సత్యం చెరలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ మేయర్ పీఠం కూటమి గెలుపుపై వైఎస్ఆర్సీపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ, యాదవ మహిళకు వైఎస్ జగన్ మేయర్ పదవి ఇచ్చారని, కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కుట్రలు కుతంత్రాలతో మేయర్ పీఠం కైవసం చేసుకుందని మండిపడ్డారు. దింపేసిన చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎంత తేడా ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి అర్థమైందని మేము అనుకుంటూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే చావు తప్పి కన్ను మేయర్ గారి మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం, జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ, అందులో వారికి కావాల్సినటువంటి 74 మంది సభ్యులు సంఖ్య కావాల్సి వస్తే 74 మందితోనే వారు అవిశ్వాసాన్ని గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వాస్తవానికి మీరందరూ కూడా నిన్న మొన్న అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులతో వారి పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు మా దగ్గర 80 మంది ఉన్నారు, మా దగ్గర 85 మంది ఉన్నారు, కావాల్సినటువంటి మెజారిటీ మాకుంది అని చెప్పి ఏ రకంగా ప్రచారం చేసుకున్నారో మీరు అందరూ కూడా చూశారు. వాస్తవానికి గత నెల 21వ తారీఖున నిన్న రాత్రి 1:30కి తెలుగుదేశం పార్టీ నాయకులిద్దరూ స్థానికంగా వారి బలం కోసం కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల తాలూకు సహకారం, కేరళ పోలీసుల తాలూకు సహకారం తీసుకొని రూముకు వెళ్ళి తనని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఒక నియోజకవర్గ సమన్వయకర్త, విఎంఆర్డీఏ చైర్మన్ గారు, వారి ఇరువురు కలిసి పోలీసుల తాలూకు సహకారంతో, కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల తాలూకు సహకారంతో నిన్న రాత్రి 1:30కి ఇది చూడండి ఏం చేస్తున్నారు. ఇదా మీరు మాట్లాడినటువంటి న్యాయం, ధర్మం,
సత్య హరిశ్చంద్రుల్లా మీరు మాట్లాడుతున్నటువంటి, మీరు పలుకుతున్నటువంటి సూక్తులు, ఇదంతా కూడా నిన్న రాత్రి 1 గంటన్నర నెల రోజుల పాటు మార్చి 21వ తారీఖున లేఖ ఇచ్చారు. తర్వాత ఈరోజు ఏప్రిల్ 19 అంటే దాదాపు 30 రోజుల పాటు అనేక మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పోలీసుల్ని స్థానికంగా ఉండాలి, వేదాల వాళ్ళు ఇచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇంకో విజువల్, ఇది హోటల్ నుంచి తను రాను, మీరు ఏం చేస్తారు చేసుకోండి, మీ అందరి మీద కేసు పెడతానంటే తిరిగి పారిపోతున్నటువంటి విజువల్స్. ఇవన్నీ చేసి ఈరోజు మీరేదో ఆ 74తో వాళ్ళు నిజంగా గెలిచే అవకాశం ఉంటే 30 రోజుల వరకు కాల వ్యవధి ఎందుకు తీసుకున్నారు? మేమైతే ఈ సందర్భంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలిచింది. శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోంపేట మండలం బారువా సముద్ర తీరంలో బీచ్ ఫెస్టివల్లో ఆయన స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్తో కలిసి పాల్గొన్నారు. ఆలివ్ రిడ్లే తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు. పర్యావరణ పరిరక్షణకు స్ఫూర్తినిచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారని రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్ర తీరాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్, ఎమ్మెల్యే అశోక్ శుభ్రం చేశారు. అక్కడ ఉన్న చెత్తను ఏరివేశారు. అనంతరం వాలీబాల్ పోటీలను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. తాబేలు మనిషిని కోరింది, మనిషి తాబేలు రక్షిస్తున్నాడు. అయిన తర్వాత గౌరవ చీఫ్ శ్రీ బెండాల అశోక్ గారిని స్వచ్ఛాంధ్రలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో వేల మంది విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. నెల్లూరు వీఆర్సీ కళాశాల నుంచి నర్తకీ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు మంత్రి నారాయణ నివాళులర్పించారు. మరోవైపు నెల్లూరు అల్లీపురం డంపింగ్ యార్డ్లో రీసైక్లింగ్ పనులను నారాయణ పరిశీలించారు. నెలకో థీమ్తో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈసారి ఈ వేస్ట్ సేకరణ కోసం ర్యాలీ చేపట్టినట్లు మంత్రి తెలిపారు. చేయాలంటే ఏదైతే చేయాలో ఆ కార్యక్రమంలో ఈరోజు 123 మున్సిపాలిటీస్ ఈరోజు ముందుకు పోతున్నాయి. ఇందులో ప్లాస్టిక్ని అరికట్టడం, ఈరోజు ముఖ్య కార్యక్రమమైనటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ ఆ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అందరూ చేస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 10 లక్షల కోట్ల అప్పులు గత ప్రభుత్వం చేసింది. ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత మీరే తెలిసింది. మీరు కట్టే ట్యాక్సులతోనే తీర్చాలని నిర్దేశించిపోయింది. సరే, అప్పిచ్చింది. అప్పుతోటే 85 లక్షల చెత్త ఇచ్చిపోయింది. 85 లక్షల చెత్త అంతా ఇంత కాదు, దాని లెగసీ అంటారు. 85 లక్షల టన్నులు 85 లక్షల టన్నులు చెత్త మనకు వదిలేసిపోయింది. లెగసీ ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దానికి టెండర్లు పిలిచాం. ఎంత వేగవంతంగా జరుగుతుంది. ఇప్పుడే మన అల్లీపురం రోడ్లో కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పార్లమెంటు ద్వారా రూపొందించిన వక్ఫ్ సవరణల చట్టం 2025 ముస్లిం మైనార్టీల పాలిట విధ్వంసకర చట్టంగా రూపొందడంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిల పాపమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజమెత్తారు. కడప ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కొత్త చట్టానికి అనుకూలంగా పార్లమెంటులో ఓటు వేయగా, రాజ్యసభలో వైఎస్ఆర్ పార్టీ అనుకూలంగా ఓట్లు వేసి ఈ పాపానికి ఒడిగట్టారని ఆరోపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముసుగు ధరించిన భారతీయ జనతా పార్టీ 2014వ సంవత్సరం నుండి కేంద్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ అధికారంలో వచ్చిన నాటి నుండి హిందూ ముస్లింలంటూ మత విద్వేషాలు రగిలిస్తూ, కుల మతాలంటూ
భారత సమాజాన్ని చీల్చి తద్వారా అధికార పబ్బం గడుపుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ మత వైషమ్యం, మత విభజన, వర్గ పాలనను తీవ్రంగా ఖండిస్తుంది. 2014వ సంవత్సరం నుండి నేటి వరకు 3 దఫాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కేవలం భారత రాజ్యాంగం పక్కన పెట్టి మతపరంగా పరిపాలన చేస్తుంది. ముస్లింలు, దళితులు, క్రైస్తవులు, అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకొని వారిని అధికార దర్పంతో పూర్తిగా అణగదొక్కేందుకు మాత్రమే తమ అధికారాన్ని ఉపయోగిస్తుంది. ఇందులో భాగంగా బాబ్రీ మసీదు విధ్వంసం నాటి నుండి, గుజరాత్లో ముస్లిం మైనార్టీల ఊచకోత నుండి, హిజాబ్, ట్రిపుల్ తలాక్, యూనిఫామ్ సివిల్ కోడ్, ఈ విధంగా ప్రతి చట్టం తీసుకురావడంలో కానీ, పరిపాలనకు సంబంధించిన ఏ అంశం కానీ కేవలం ముస్లిం మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని మాత్రమే వారు దాడి చేస్తున్నారు. అధికారిక దాడి. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ కార్యక్రమాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ వారం ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ నినాదంతో ఇల్లు, దుకాణాల్లోని ఈ వేస్టును ప్రజాప్రతినిధులు, అధికారులు సేకరిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంట్లో భాగంగా ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ నుండి కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి అధికారి సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న స్వచ్ఛతా దివస్ కార్యక్రమానికి రావడం, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం. ముందు మాట్లాడిన మేయర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ చాలా విషయాలు ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు మీరు అందరూ ఇక్కడికి తరలి వచ్చారంటే మీరందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛతా దివస్ కార్యక్రమం అవగాహన పొందుకోవాలని నేను అనుకుంటున్నాను.
హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టల విషయంపై కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా స్పందించాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఆరోపణలు దేశం మొత్తం అలజడి సృష్టించిన ఈడీ, ఐటీ ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులపై, సాధారణ వ్యక్తులపై ఈడీ, ఐటీని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వం సుమారు 500 కోట్లకు పైగా నోట్లు కాలిపోయినట్లు ఆరోపణలు వచ్చిన విషయంపై ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. కారణం 4 అంశాలు. ఒకటి, ఢిల్లీ రాజధాని నగరంలో జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయల డబ్బు. రెండవది, భారతదేశంలో తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీల పరిస్థితులు. మూడవది, ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీ గారి పైన ఈడీ కేసు. నాలుగవది, వైస్ ప్రెసిడెంట్ ధంకర్ సుప్రీంకోర్టు పైన మాట్లాడటం. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి మరోసారి వార్తల్లో వైరల్ అవుతోంది. అయితే రాత్రి కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ అతని పేరెంట్స్ మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ లో ప్రాణాలు వదిలేస్తాను. మా ఇంటి మీద మళ్ళీ నిన్న రాత్రి నలుగురు ఆడవాళ్ళు వచ్చారు. ప్రతిసారి నేను 100కి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ బాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన. నిన్న 4 వచ్చారండి. 4 వచ్చి మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు. మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు ధర్నా చేస్తారా? ఇంకా ధర్నా, నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి. ఇంకా వాళ్ళెవరో చంపే బదులు ఎలాగో చంపుతారు. భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు పలు హోటల్స్, రెస్టారెంట్లు సరికొత్త కాన్సెప్ట్తో ముందుకొస్తున్నాయి. గిస్మత్ జైలు నుండి రెస్టారెంట్లో మండీ ఛాలెంజ్ నిర్వహిస్తున్నామని, నిర్ణీత సమయంలోగా ఫుల్ మండీ తిని నగదును గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు గిస్మత్ మండీ రెస్టారెంట్లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. మండీలోని అన్ని ఆహార పదార్థాలను తిని గెలుపొందిన వారికి 15,000 రూపాయల నగదును అందజేయనున్నట్లు వారు వెల్లడించారు. గిస్మత్ జైలు మండి ఈసారి సరికొత్తగా మండీ ఛాలెంజ్ అనేది అందరికి ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ మండీ ఛాలెంజ్ వచ్చేసి 25 మినిట్స్లో ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకి 15,000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చికెన్ మండీ ప్రొవైడ్ చేస్తాము. దీంట్లో 5 చికెన్ పీసెస్ వస్తాయి. దాంతోపాటు మండీ రైస్ ఉంటుంది, మైనీస్ ఉంటుంది, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. వీటన్నిటిని ఎవరైతే 25 మినిట్స్లో కంప్లీట్ చేస్తారో వాళ్ళు 15,000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే గిస్మత్ జైలు మండీలో సరికొత్త మెనూతో, సరికొత్త ఐటమ్స్తో మేము ముందుకు రావడం జరుగుతుంది. మీరందరూ ఇలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటి సమంతతో పాటు ఆమె నూతనంగా నిర్మిస్తున్న శుభం చిత్ర బృందం స్వామివారి సేవలో పాల్గొంది. నటి కయాదు, లోహార్లు వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన నటీనటులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయం వెలుపల నటీనటులతో ఫోటోలు తీసుకునేందుకు భక్తులు ఉత్సాహం చూపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్న కూటమి పార్టీలు. మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాసాన్ని నెగ్గిన రెబల్ కార్పొరేటర్లు. కుట్రలు కుతంత్రాలతో కూటమి సర్కార్ విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించిన వైసీపీ నేతలు. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. సముద్ర తీరంలో బీచ్ ఫెస్టివల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీలో నెలకు కొత్త థీముతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నెల్లూరులో ఈ వేస్ట్ సేకరణ ర్యాలీలో పాల్గొన్న మంత్రి నారాయణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.